ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 12వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. కాల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ కాల్ రిసీవ్ చేసుకుంటారు. ఆ కాల్ నుండి ఎటువంటి వార్తను మీరు వింటారు, ఆ ఫోన్ కాల్ ఎవరి నుండి వస్తుంది, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏం దేవారాధన చేయాలి, ఏం పరిహారాలు చేయాలనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. ఆకర్షణ, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక మీరు అనేది అలంకారప్రియ తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం తను అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు తనకు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక జీవితంలో గమనీయకమైన పరిస్థితులను బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరిలో అధికంగా ఉంటుంది. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. వీరికి జీవితంలో అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. వీరికి అనేది నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు అనేది చాలా శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారు. ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం ఆగస్టు 12వ తారీఖు మంగళవారం అనేది వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు చూస్తే గనక సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీ యొక్క స్నేహితురాళ్ళ నుండి కానీ, మీ యొక్క బంధువుల నుండి కానీ, చుట్టుప్రక్కల నుండి కానీ ఒక ఫోన్ కాల్ని అయితే రిసీవ్ చేసుకుంటారు. మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని అయితే వింటారు. ఉదాహరణకు ఇదివరకు మీరు ఒక అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మీ మిత్రులకు కానీ, స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, ఇక ఎవరైతే కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్త వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడి నుండి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పెట్టుబడి డబ్బు సమకూరటం లేదని ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వ్యక్తి ఏదైనా పెట్టుబడుకు డబ్బు సమకూరటం లేదని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. వారి నుండి ఒక ఫోన్ కాల్ అయితే మీకు వచ్చి గుడ్ న్యూస్ అనేది రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక డబ్బు మీకు ఇస్తామన్న గుడ్ న్యూస్ చెప్పడం లేదా, మీరు ఏదైనా డబ్బులు ఇది వరకు ఇచ్చి వారి నుండి తిరిగి రావడం లేదని మీరు మళ్ళీ ఇచ్చే అవకాశం కోసం లోన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉండడం, ఇక రిటర్న్ ఇస్తాం ఆలస్యం అవుతుందని, ఈ విధంగా ఏదో ఒక ఫోన్ కాల్ రూపంలో అయితే ఖచ్చితంగా మీరైతే శుభవార్తనైతే రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్త రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా మీకు చాలా కనిపిస్తున్నాయి. ఆనందాన్ని కలుగజేసేటువంటి అంశం అయితే చెప్పుకోవాలి. ఇక వృషభ రాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు బంధువుల నుండి ఒక ఆహ్వానాన్ని మీరైతే పొందుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే వారి ఇంట్లో, వేరే ఇంట్లో కానీ సంబంధించినటువంటి ఒక ఆహ్వానాన్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు.
పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం. అలాగే చూసుకున్నట్లయితే గనక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి శుభకార్యాన్ని అటెండ్ అయ్యే మీ యొక్క వృషభ రాశి వారి వ్యక్తుల యొక్క జాతకులకు కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారికి ఈ రోజు కాస్త ఊరట ఉపశమనం కలిగించే విధంగా ఉన్నాయి. ఇదివరకు మీ యొక్క సమస్యలను పరిష్కారం దొరకదు. మీరు ఎంత నిరాశకు లోనైనటువంటి సమస్యలకు ఈరోజు ఖచ్చితంగా పరిష్కారం లభించబోతుంది. ఇక వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈరోజు అనేది చాలా మంచిగా వ్యాపారం జరుగుతుంది. కనక వర్షం అనేది కురుస్తుంది. మీ పైన ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటారు. ఇక అలాగే మీరు ఒక వ్యక్తి సహాయం చేసిన ద్వారా వారి నుండి కృతజ్ఞతలను పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా వృషభ రాశి వారు చాలా రోజులుగా అనుకూలమైనటువంటి ఫలితాలైతే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క వృషభ రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారు పెద్దలను ఒప్పించుకునే ప్రయత్నము చేసుకున్నట్లయితే గనక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా మీకు సఫలీకృతం కాబోతున్నాయి. పెద్దలను ఒప్పించే దిశలో మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు. పెద్దలను ఒప్పించే అవకాశాలు ఖచ్చితంగా మీకు సక్సెస్ఫుల్ అవుతాయి. అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలంగా ఒకే రంగంలో పనిచేస్తూ మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే గనక మీ యొక్క శ్రమకు ప్రతిఫలాన్ని దక్కించుకోవడం, ఇక మీరు అనేది తోటి ఉద్యోగస్తులతో కావచ్చు, ప్రతి ఒక్కరూ మీ శ్రమను గుర్తించే విధంగా ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ శ్రమను గుర్తించి వారు మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. ఇక మీకు ఆనందాన్ని కలగజేసే అటువంటి అంశం అనే చెప్పుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వ వాహనాలలో ప్రయాణం చేస్తున్న వారు జాగ్రత్తగా ఉండండి. ప్రైవేటు వాహనాలలో ప్రయాణం చేస్తున్న వారు కూడా చాలా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఈరోజు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివాదేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. సో మీరంత మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.